కాలిబాటలో హెల్త్ క్లినిక్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ నిరంతరంగా నిర్వహిస్తున్న దానశీలి మా మిత్రుడు. ఇది శ్రీవారి కార్యక్రమం కావున విచ్చేసిన గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె రవీంద్రనాథ్ గారిని చేతుల మీదుగా దీపారాధన కార్యక్రమం. ఇంకో సుదినం 2019 డిసెంబర్ 29న మా ఈ సంకీర్తన నిర్వహించిన 3వ వార్షికోత్సవం శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో దిగ్విజయంగా నిర్వహించాం. ఎప్పట్లాగా ఈసారి కూడా శాస్త్రీయ సంగీతంలో ప్రవేశమున్న గాయనిమణులను ఎంపిక చేసుకుని తర్ఫీదిచ్చి శ్రీవారి కీర్తనాలాపన మీ ముందు చేయించడానికి సన్నద్ధంగా వచ్చాం. ఇది మేము భక్తితో చేస్తున్న కార్యక్రమం. సమావేశాలు ఏమీ ఉండవు.
ఎంతోమంది పెద్దలు, సంగీత విద్వాంసులు, విశాల హృదయాలు కల మీరు మా ఈ ప్రయత్నాన్ని భక్తితో, చిన్న చిన్న తప్పుల కంటే కీర్తనలోని భావజాలాన్ని, ముఖే ముఖే సరస్వతి అని ప్రతి ఒక్కరిలోని ఔన్నత్యాన్ని పరిగణనలోకి తీసుకుని మాతో పాటు మీరు ఆనందిస్తారని అనుకుంటున్నాం. ఒకసారి కీర్తిశేషులు మంగళంపల్లి వారు ఒక వర్ధమాన యువ కళాకారుల సంగీత కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో ఒక విలేకరి ఆపి, ఈ పాశ్చాత్య సంగీత పోకడలు మీకు ఎలా అనిపించాయని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం, ఏం పిల్లలు బాగా పాడుతున్నారు కదా, ఇది సంగీతం కాదా అని. జ్ఞానుల ఔన్నత్యం అది. కార్యక్రమ వ్యవధి చాలా స్వల్పం. మీ ప్రశంసలు సత్కారాలతో మునుపటిల అంతరాయం కలిగించకుండా నిర్విఘ్నంగా సాగడానికి సహకరిస్తారని ప్రార్థిస్తున్నాం. పోను పోను పాటల స్థాయి పెరుగుతూ ఉంటుంది. అందుకని చివరి వరకు మాతో పాటు పాల్గొనండి. తదుపరి అన్నమయ్య గానామృతాన్ని ఆస్వాదించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తూ కార్యక్రమ నిర్వహణను సోదరులు డాక్టర్ పి సోమశేఖర్ గారికి అప్పగిస్తున్నాను. నమస్కారం. మా సంకీర్తన సంస్థ ప్రతి ఏటా చేసుకునే వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రతిసారి అన్నమయ్య గారి గురించి సవివరంగా ప్రతిసారి ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. అన్నమయ్య అంటే అనురక్తి ఉన్నవాళ్లే ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. పొరపాటున దారి తప్పి ఒకళ్ళిద్దరూ తప్పితే అందరికీ అన్నమయ్య గురించి తెలుసు. కనుక అన్నమయ్య ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, అవన్నీ కావాలనుకునే వాళ్ళు అంతర్జాలంలో శోధించవచ్చు. రాఘవేంద్రరావు గారి అన్నమయ్య చిత్రాన్ని కూడా మామూలు ప్రేక్షకులు కూడా చూసుంటారు. అన్నమయ్య విష్ణుమూర్తి నందకం అనే అస్త్రం నుంచి, కత్తి నుంచి పుట్టాడని రాఘవేంద్రరావు గారి చిత్రంలో ఉంది ప్రతీతి కూడా. కానీ వాస్తవానికి అన్నమయ్య మనలాగే, మనందరిలాగే జన్మించిన 15వ శతాబ్దపు జ్ఞాని, చదువుకున్నవాడు. వెంకటేశ్వరుని మీద భక్తితో 32,000 కీర్తనలు రచించి సవినయంగా స్వామివారి పాదాలకు సమర్పించినవాడు అన్నమయ్య. అయితే కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా చెప్పబడే ముత్తుస్వామి దీక్షితార్, త్యాగయ్య, శ్యామశాస్త్రుల త్రయంలో అన్నమయ్య ఉండడు. త్రయం అన్నాను కాబట్టి అలాగూ ఉండడు. ఇది అనేక మంది మేధావుల్ని మొదటి నుంచి తొలిచేస్తున్న ప్రశ్న. అయితే ఈ త్రయం పుట్టింది 18, 19 శతాబ్దంలో. అన్నమయ్య అంతకు పూర్వం 15వ శతాబ్దపు కాలం వాడు. అయితే అన్నమయ్యకి సంగీతం గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన రాసినవన్నీ పదాలే అనే వాళ్ళకి ఆయన రాసిన రాగిరేకుల్లో ఆ కీర్తనలకి స్వర నిర్దేశం చేయబడింది. అయితే అన్నమయ్య రాసిన వాటిలో ఉన్న సాహిత్య బలం ఎంతదంటే వాటిని భావప్రధానంగా పాడుకుంటానికి ఇచ్చినంత విలువ జనం సంగీతానికి ఇవ్వలేదు. ఆయన పదాలకు ఉన్న పవర్ అలాంటిది. అన్నమయ్య కాలానికి సంగీతం మొత్తం ఒకే శాఖలా ఉండేది. అది రెండో కారణం అయి ఉండొచ్చు. అప్పటికి హిందూస్థానీ, కర్ణాటక సంగీతాలుగా అది విభజింపబడలేదు. అందుకనే అన్నమయ్య కీర్తనల్లో కొన్ని నవరోజ్ కమ్మాసం వంటి రాగాలతో కూడా నిండి ఉంటాయి. అన్నమయ్య సాహిత్యానికి ప్రాణం, భావమే, భక్తే. అన్నమయ్య సంగీతాన్ని వెంకటేశ్వరుని ఎడల తనకు గల భక్తిని చెప్పడానికి ఉపయోగించాడే కానీ సంగీతంలో సాధనలు చేయడానికి అది ఉపయోగించాడని మనం అనుకోక్కర్లేదు. అందుకనే మన తెలుగునాట పర్టికులర్లీ అనుమానం లేకుండా అన్నమయ్య ప్రథమ వాగ్గేయకారుడే. తెలుగులో ఆయన ప్రథమ వాగ్గేయకారుడే. అందుకనే అన్నమయ్య పాపులర్ అయినంతగా తెలుగునాట పర్టికులర్లీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలు కాకుండా తెలుగునాట అన్నమయ్య పాపులర్ అయినంతగా
త్యాగరాజు పాపులర్ అవ్వలేదు. అన్నమయ్య కీర్తనల్ని మనం కొత్త రాగాల్లో ఎంత చక్కగా అయినా ఒదిగిపోతాయి, మార్చి పాడుకోవచ్చు. కానీ త్యాగరాజ స్వామి వారి సంగీతం కృతుల్ని అలా మార్చలేము. అంత సాహసం ఎవరూ చేయలేరు. అందుకనే అన్నమయ్య వీటన్నిటికీ ఆద్యుడు, భావానికి భక్తికి ఆద్యుడు. సో భగవదానుగ్రహ అభిలాషులందరికీ ఇదే మా స్వాగతం. ముందుగా అన్నమయ్యని గురించి ప్రజెంట్ ఈ కాలానికి అన్నమయ్య పదము సాహిత్యము ఎందుకు మనకు అవసరం అంటే, మంచి ఏ కాలానికైనా ఒకటే, సత్యం నిత్యం. అన్నమయ్య మంచి చెబితే అన్నమయ్య చెప్పిన కాలం నాటి మంచి ఇవాటికి మంచే. ఆ మంచిని పెంపొందిస్తానికి ప్రేక్షకులలో పిల్లల్లో ఆ రకమైన భావనలు పెంపొందిస్తే సమాజం బాగుపడుతుంది. అందుకనే మనము పాతనంతా తీసేయకుండా వాటిని చరిత చరణం అనుకోకుండా వాటిని మళ్ళీ మళ్ళీ పాడుకుంటాం, ఆ భక్తిలో పరవశిస్తాం. ముందుగా స్వామి, జగాలన్నీ ఏలే స్వామి ఎప్పుడు నిద్రపోడు, కానీ ఆయన నిద్రపోతున్నాడు అనుకుంటాం మనం. అన్నమయ్య కూడా అలాగే అనుకున్నాడు. అందుకని అన్నమయ్యని నిద్రలేపుతున్నాడు. ఎలా? ఈ మేదిని అంటే ఈ పొడవుపై, ఈ భూమిపై, ఈ ధరణి మీద, ఈ క్షితిజం మీద ఉన్న జీవులన్నింటినీ కాపాడటానికి స్వామి నువ్వు మేలుకో, మమ్మల్ని రక్షించడానికి స్వామి నువ్వు మేలుకో. నీ కరుణా కటాక్ష వీక్షణాలని జీవులన్నిటి మీద ప్రసరింపజేయటానికి స్వామి నువ్వు మేలుకో. పద్మాల్లాంటి నీ కనులు సూర్యనేత్రుడా, గోపికల కళ్ళు తామరల వలె ఉంటాయి. అవన్నీ వికసించటానికి, అందమైన వాళ్ళ కళ్ళు వికసించడానికి సూర్యనేత్రుడా నువ్వు మేలుకో. నువ్వు నిద్రపోతున్నప్పుడు పాపాలు నల్ల కలువల్లా సరస్సులంతా ప్రపంచం అనే సరస్సులో వికసించాయి. వాటిని మటుమాయం చేయటానికి మహానుభావ, చంద్రుని లాంటి కళ్ళు కలవాడా నిద్రలే. పక్షుల కిడాకిలా రావాలు వేదాల్లా వినపడుతున్నాయి. ఆశ్రిత పారిజాత వాటికే కాదు, కోరిన భక్తులందరికీ శరణు కల్పించటానికి నువ్వు నిద్రలే. ఇక్కడ అన్నమయ్య చమత్కారం వల్లించాడు. చక్రవాక పక్షుల్లాంటి లక్ష్మీదేవి వక్షోజాలు నీ ఒంటికి ఒత్తుకోవటం వలన నీ శరీరం అంతా విచిత్రమైన కాంతితో మెరుస్తుంది. దోషరహితుడా మేలుకో, నీకోసం సర్వభోగాలు ఎదురు చూస్తున్నాయి. ఏ భోగాల యందు ఆసక్తి లేనివాడా మేలుకో అని అన్నమయ్య పిలుస్తున్నాడు శంకవ్యుణ్ణి. ముందుగా అన్నమయ్య నిద్రలేవటానికి ముందు మహాగణపతిని కూడా ఒకసారి స్మరించుకుంటాం. అందరికీ వెంకటేశ్వరునికి కూడా గణపతి తప్పడు, క్షమించాలి. మహాగణపతిని
క్షంతవీలం. ప్రథమంగా అన్నమయ్య మేలుకొలుపు కీర్తన మేదిని జీవులగావ పాడుతుంది కుమారి మానసలక్ష్మి. రాగం మాయామాళవ గౌళ, ఆదితాళం. విని ఆనందించండి. నీదయ మాకెల్ల
అన్నమయ్య కీర్తనలు వినేటప్పుడు శ్రద్ధగా వాటి పదాలని ఫాలో అవ్వండి, అనుసరించండి, వినండి అని మిమ్మల్ని మరొకసారి కోరుతున్నాను నేను. అప్పుడే మీరు ఆ కీర్తనలోని హాయిని అనుభవించగలరు. తదుపరి కీర్తన విష్ణు సహస్రనామాల ఆధారంగా రచించాడు అన్నమయ్య. మొదట పల్లవిలో హరినామమే మనకు నిధి, మన ఆస్తి, మన భాగ్యం. హరినామమే మన కోశాగారం కూడా, ఆ నిధిని దాచుకునే ప్రదేశం కూడా అదే. మన ఆత్మలన్నీ దాచుకునే ప్రదేశం కూడా హరినామమే. ఆ ఆత్మలను చూసే శక్తి మన కళ్ళకి కలిగించేది అంజనమే, హరినామం, కాటుకే. హరినామం మనం కాటుకలా ధరిస్తే మన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని అన్నమయ్య పల్లవిలే చెబుతాడు. ఇక చరణాల్లోకి వచ్చేసరికి అన్నమయ్య విష్ణు సహస్రనామాల్ని ఒక్కొక్కటిగా పేర్కొంటాడు. సృష్టి మొదలులో పరమాత్ముడు తనకు తాను 4 రూపాలుగా విస్తరించుకుంటాడు. వాసుదేవ, సంఘర్షణ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రజ్ఞుమ్న. ఈ 4 రూపాల నుంచి మిగతా అవతారాలన్నీ ఆ తర్వాత వస్తాయి. ఒక్కొక్క ఈ స్వరూపాలకి మళ్ళీ 4 నామాలతో కీర్తిస్తారు. ఇక్కడ బ్రాహ్మణోత్తములు ఉంటారు. నిష్టగా వారి జీవన విధానంలో ఆచమనం చేసే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. అంత అనుభవం లేకపోయినా తెలుసుకుని పెద్దల నుంచి ఆహా ఇంత గొప్పతనం ఉందా ఈ కీర్తనలో అనుకోవటానికి మొదటి చరణంలో మీరు గమనిస్తే హృషికేశ మొదటి చరణం, రెండో చరణం వరకు హృషికేశ అన్న వరకు ఆచమనం చేసేటప్పుడు వివిధ అంగుళికాలతో నాసికల్ని, నుదుటిని, శిరస్సును తాకుతూ ఆచమనం చేస్తారు. ఇవన్నీ అన్నమయ్య ఒక లెక్క ప్రకారం రాశాడా లేదా ఆయన జీవన శైలిలో యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు, కానీ వినటానికి ఇది సింపుల్గా విష్ణు సహస్రనామార్చన మళ్ళీ రాశాడా, అలా రాయలేదు ఆయన. ఈ గొప్పతనం వినటానికి ఈ కీర్తన హరినామమే, నీ నామమే మనకు అందించబోతుంది కుమారి ఉమాశ్రీ. రాగం తెల్లంగ్, తాళం ఏకతాళం. Ramana
హరినామంలో ఉండే సౌఖ్యామృతం అమృతం లాంటిది. ఉచ్చరించినప్పుడు అది కలిగే మధురం చాలదు. వీణుల గిందుకు అంటారు, వీణుల విందు అంటాం. హరినామం వీణుల విందు అయింది. ఈ జన్మాల చెరలన్నీ విడిపించడానికి హరినామం మనసులో తలుచుకోవటం ఒకటి చాలు. అది ఉచ్చరించిన లేక విన్న పాడిన మనసులో ఉంచుకున్న జన్మల బంధాలు తెగిపోతాయి. హరినామం అనే బంగారు కొండ మన దగ్గరుంటే మన పాత దరిద్రాలన్నీ వదిలిపోతాయి. హరినామ దీపం అనే తెలివి ఒకటి ఉంటే మనము మంచి చెడుల్ని సరిగ్గా వీక్షిస్తాం. వెంకటేశ్వరుని మీద కీర్తనం ఒకటి మనం రోజు పాడుకుంటే మన చేతిలో పారిజాతం కల్పవల్లి ఉన్నట్టే. అంతేకాదు, ఎవరైతే ఈ కీర్తనలు పాడతారో, ఎవరైతే ఆ స్వామిని సేవిస్తారో, ఆ స్వామిని గురించి మనకు చెబుతారో వాళ్ళ కరుణ చాలు మనకి. ఎందుకంటే వాళ్ళే మనకు ఉన్నతమైన స్వామిని చూపిస్తారు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండటానికి వాళ్ళు సహకరిస్తారు, దారి చూపిస్తారు. తదుపరి కీర్తన చాలదా హరినామం పాడుతుంది శ్రీమతి శ్రీకాంతి. రాగం హంసధ్వని, తాళం కండ్లచాపు. చాలదా
गोविन्द हरे भज गोविन्द हरे भज गोविन्द हरे भज गोविन्द हरे जय गोविन्द हरे भज गोविन्द हरे जय गोविन्द हरे भज गोविन्द हरे गोविन्द कृष्ण हरि गोपाल कृष्ण हरि गोविन्द कृष्ण हरि गोपाल कृष्ण हरि गोविन्द कृष्ण हरि गोपाल అన్నమయ్య కీర్తనలు ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే అన్ని జోనల్లో రాశాడు. శృంగార కీర్తనలు, తత్వాన్ని బోధించేయి, అలతి మాటలను వాడాడు, సంస్కృత పద భూయిష్టమైన రచనలు చేశాడు. అలా చేసిన వాటిలో ఇది అసలు మనుష్య జన్మ ఎందుకు పుట్టాం, ఈ బంధాలేంటి, ఈ బాంధవ్యాలేంటి, ఈ ఇంద్రియ సుఖాలేంటి, విజ్ఞానం కోసమో ఈ పాపులాట ఏంటి, ఈ పాపం ఏంటి, పుణ్యం ఏంటి, ఈ ఆశలేంటి, ఈ షట్కర్మములు ఏంటి. షట్కర్మములు అంటే చాలామంది చాలా రకాలుగా చెబుతారు. స్త్రీలకు ఒక రకంగా, పురుషులకు ఒక రకంగా, అన్ని రకాల షట్కర్మలు ఉన్నాయి. శరీరానికి ఒక రకమైన షట్కర్మలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, వీటి ప్రస్తావన ఎక్కడికి, వీటిట్లో ఉండాలా, వీటి నుంచి దూరంగా వెళ్ళాలా, ఏం చెయ్యాలి అన్నమయ్యకే తెలియలేదు. స్వామినే ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతుక్కోవటం కోసమే మా వృత్తులకు దూరంగా, మా ప్రవృత్తికి దగ్గరగా మేము ఈ సంస్థను సాధించాం. దీని మూల పురుషుడు డాక్టర్ పురుషోత్తమరావు. తపన, తాపత్రయం, ఆరాటం అన్నీ అతనివే. మంచి ఆలోచనని, మంచిని ప్రోత్సహిస్తూ అందుట్లో మేము కూడా పాలు పంచుకుంటూ, తద్వారా మేము ఆనందం పొందుతూ, ఆ ఆనందాన్ని మీ అందరికీ పంచడం కోసమే ఇది. అదే మానుష జన్మం యొక్క ఉద్దేశమని మా అభిప్రాయం. ఈ పాటని పాడటానికి, ఈ కీర్తనను ఆలపించడానికి పురుషోత్తమరావు కంటే అర్హుడు ఎవరు లేరని నా అభిప్రాయం. ఎక్కడి మానుష జన్మం, అన్నమాచార్యుల వారి కీర్తన, బౌళి రాగం, ఏకతాళం. పురుషోత్తమరావు. ఎక్కడి మానుష జన్మం, ఎక్కడి మానుష జన్మం, వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం, వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను, నీ చిత్తంబికను.
సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మరవను ఆహారమును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచెద సుజ్ఞానమును మరచెద తత్వరహస్యము మరచెద సుజ్ఞానమును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేము పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు కృష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు కృష్ణుడని మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద నాచారంబులు విష్ణుడని మాయా ఇక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేము నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను నీ చిత్తం వికను తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీవేలితి నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేము నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను నీ చిత్తం వికను ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేము నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను నీ చిత్తం వికను నీ చిత్తం వికను గారు జీవిత తత్వాన్ని జీవన మార్గాన్ని
అంత భావోద్వేగంతో వీణుల విందుగా వివరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. తదుపరి కీర్తన కూడా హరినామం గురించే. ఇందుట్లో ఈ కీర్తనలో అన్నమయ్య మనం మర్చిపోయిన ఒకటి రెండు పదాలని అందంగా గుర్తు చేసుకునే అవకాశం కల్పించాడు. హరినామము ఎంతో ఆనందకరమైంది. మరుగవో, మరగటం. అప్పుడప్పుడు మనం వింటుంటాం, మన పెద్దవాళ్ళు అంటారు మరిగేడ్రా అని, తినమరగటం అలాంటివన్నమాట. ఈ నలినాక్షుని నామం మనని బంధాల నుంచి విడిపించేది. దాన్ని పదే పదే మనం మనసులో తలుచుకోవాలి. గోవర్ధన గిరిదారి నామస్మరణం మనల్ని అన్ని నరకాల నుంచి తప్పిస్తుంది. అదే ప్రపంచానికి అంతటికీ హితమైనది, సమ్మతమైంది, అందరూ అంగీకరించేది. హరినామము సగుణము. హరి సగుణుడు, నిర్గుణుడు, ఏ దోషగుణములు లేనివాడు, అంతా మంచే కలవాడు. అందుకనే ఆ నామాన్ని మనందరం తలుచుకోవాలి, ఆ నామాన్ని పొగడాలి, ఆ నామాన్ని మరగాలి. అదే ఇందుట్లో ఇంకో పదం వాడాడు, అడియాలం. అడియాలం బిల. అడియాలం అంటే సైను. హరినామమే అన్ని సుఖాలకి మూలం అని గుర్తన్నమాట. అన్ని సుఖాలకి మూలం, ఎటర్నల్ బ్లిస్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. దాంట్లో మన మనసుని తడవమంటున్నాడు అన్నమయ్య. హరినామమే. ఈ కీర్తన గానం చేయబోతుంది చిరంజీవి దివ్యశ్రీ. రాగం జోన్పురి, తాళం ఆది తాళం. హరినామము ఆనందకరము
ఇప్పటివరకు హరినామం గురించి ఎక్కువగా అనుకున్నాం, విన్నాం. అన్నమయ్య తన కీర్తనలో స్వామివారి దేవిని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆమె మీద కూడా ఎన్నో మధురమైన కీర్తనలు రచించాడు. వివిధ సందర్భాల్లో వాళ్ళ మీద, స్వామివారి ఎదుట నృత్యం చేస్తున్న అలమేలు మంగని కీర్తిస్తూ ఆయన ఎన్నో కీర్తనలు రచించాడు. అందుట్లో బాగా విశేష ప్రజాదరణ సంకీర్తన అలరులు క్రియగా మనం పూర్వం వింటుంటాం. అన్నమయ్యతో మొదలైనయో, అన్నమయ్య తర్వాత మొదలైనయో తెలియని వీధి భాగవతాలు. ఒక తెర కడతారు, తెర వెనుక ముందు నాట్యగత్తె వస్తుంది. ప్రథమంగా ఆమె పాదాలే కనపడతాయి. ఆ తర్వాత మేరీ ముసుగులో ఆమె నృత్యిస్తుంది. ఆ సన్నివేశ సందర్భాన్ని స్వామివారిని అలమేలు మంగల్ని ఊహించుకుంటూ అన్నమయ్య ఈ కీర్తన రచించాడు. బహుశా ఇది ఒక ఉద్యానవనంలో జరిగి ఉంటుంది ఈ నృత్యం. అక్కడ వృక్షాల నుంచి బాగా విరిసిన కుసుమాలు ఆమె మీద పడుతుండగా ఆమెకు ఎందుకో స్వామివారి మీద కోపం వచ్చింది. ఆ కోపం చూపిస్తూ అందుకనే తెర అడ్డం కట్టుకుందేమో, పైగా మేలు ముసుగు కూడా మేలు ముసుగు వేసుకుందట. ఆవిడ నృత్యం చేస్తుంది. అంత కోపంలోనూ కూడా ఆవిడ కులుకుతూ నృత్యం చేస్తుందట. ఆవిడ పక్కనున్న అరవిరిసిన కన్నీలు మెచ్చుకునేట్టుగా తన కాళ్ళకు పెట్టుకున్న వజ్రపు పెండేరాలు వాటి నుంచి వచ్చే కాంతులు అటు ఇటు చిమ్ముతున్నట్లు ఆవిడ నృత్యం చేసింది. అంత కోపంలోనూ స్వామివారిని కరగించడానికే ఆమె నృత్యం చేస్తుందన్న భావన మనసులో పెట్టుకొని వరుసగా గతి తప్పకుండా జవనాశం వలె గెంతుతూ ముందుకు వెళ్తూ వెనక్కు వస్తూ సరైన మలుపులు తిప్పుతూ అద్భుతంగా ఆవిడ నృత్యం చేసింది. ఈ పాట పాడటానికి, ఈ కీర్తన ఆలపించడానికి మన ముందుకు వస్తుంది కుమారి శ్రీరంగ సుధ. రాగం శంకరాభరణం, తాళం ఆది తాళం. అలరులు కోరియగా నాడినది, అలరులు కోరియగా నాడినది, అలరులు కోరియగా నాడినది. అలకల కూలు కూల అలమేల్ మంగ, అలరులు కోరియగా నాడినది. అలకల కూలు కూల అలమేల్ మంగ, అలరులు కోరియగా నాడినది.
మట్టపు మల పూల మట్టెల కేల పుల తట్టెడి నడ పుల దాటినదే మట్టపు మల పూల మట్టెల కేల పుల తట్టెడి నడ పుల దాటినదే పెట్టిన వజ్రపు పెండె పూదళుకులు పెట్టిన వజ్రపు పెండె పూదళుకులు అట్టెటు చిమ్ముచూనల మేల్మంగా పెట్టిన వజ్రపు పెండె పూదళుకులు అట్టెటు చిమ్ముచూనల మేల్మంగా అలరులు పురియనాడినదే అలకల కులుకుల అలమేల్మంగా అలరులు పురియనాడినదే చిందుల పాటల సిరి పొలయాటల అందెల మ్రోటల నాడేనదే చిందుల పాటల సిరి పొలయాటల అందెల మ్రోటల నాడేనదే కందువ తిరువే కటపతి మేచగా కందువ తిరువే కటపతి మేచగా అందపు తిరుపుల నల మేల్మంగా కందువ తిరువే కటపతి మేచగా అందపు తిరుపుల నల మేల్మంగా అలరులు పురియనాడినదే అలకల కులుకుల అలమేల్మంగా అలరులు పురియనాడినదే అలకల కులుకుల అలమేల్మంగా అలరులు పురియనాడినదే అలరులు పురియనాడినదే అలరులు పురియనాడినదే